జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు కవిత ఫీవర్ పట్టుకుంది. సొంత చెల్లెలికి అన్యాయం చేసిన వాడు రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేస్తాడంటూ ప్రతిపక్షాలు నిలదీస్తుండటంతో కేటీఆర్ ఏం సమాధానం చెప్పలేక అయోమయంలో పడ్డారు. తెలంగాణలో శాఖ కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతుంది. అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 రోజులైనా ప్రభుత్వం ఇంకా ఎలాంటి శాఖను కేటాయించలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కవిత అంశం ప్రత్యర్థులకు రామబాణంలా మారింది. కవిత లాంటి సీనియర్ నాయకురాలికి పార్టీలో విలువ లేకపోతే సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటని ప్రచారం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను ఇరుకున పడేస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. విజయం తమనే వరిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణలో కాల్పుల విరమణను మరో 6 నెలల పాటు పొడిగిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక అధికారిక లేఖ కూడా విడుదల చేసింది. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల పనితీరు మెరుగుపరచడంలో భాగంగా కాలేజీలో ఇంటర్ బోర్డు తనిఖీలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టడంతో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన 19 మంది ప్రయాణికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు మంత్రి పొన్నం ప్రకటించారు. ఏఐతో ఉద్యోగాలకు ముప్పు తప్పదని ఓ సర్వే నివేదిక తెలిపింది. రాబోయే 5 ఏళ్లలో మరిన్ని ఉద్యోగాలు పోతాయంటూ కూడా పేర్కొంది. ఇటీవల తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,22,990 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల పసిడి ధర 1,12,740 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ పెను భూకంపం వణికించింది. భూకంపం వచ్చిన సమయంలో 10ల సంఖ్యలో మరణించగా 100ల సంఖ్యలో గాయపడ్డారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత వనితలు అదరగొట్టేశారు. దేశాన్ని సంబరాల్లో ముంచెత్తుతూ హర్మన్ ప్రీత్ కౌర్ బృందం వన్డే వరల్డ్ కప్ ను దక్కించుకుంది. కప్ ను పక్కన పెట్టుకుని అమ్మాయిలు కలలు కంటున్నారు. భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మ్యాచ్ కు హాజరైన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మహిళల విజయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.